చంద్రగుప్తుడికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరసు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తడుముకోకుండా వచ్చే సమాధానం డాక్టర్ కేవీపీ రామచంద్రరావు. రాజకీయ చాణక్యుల పొలిటికల్ వ్యూహకర్త. హూ ఆర్ యూ సార్? 4.5 దశాబ్దాల పైగా మీ ఫ్రెండ్షిప్కి పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది, అలాగే ఫ్రెండ్షిప్ ట్రాక్ రికార్డు ఉంది. సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే, మీ శత్రువుల మాటలో మాట్లాడుకోవాలంటే ఏం మందు పెట్టారు సార్? నా డెసిషన్స్ అన్నిటి వెనక రామచంద్రరావు ఉంటాడు అని పబ్లిక్గా ఒకటికి 4 సార్లు చెప్పాడు అంటే నా గొప్పతనం కంటే ఆయన గొప్పతనం ఎక్కువ. అందులో సక్సెస్ ట్రాక్ రికార్డ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం వైఎస్ఆర్ గారికి, ఫెయిల్యూర్స్ మాత్రం కేవీపీ గారికి. మాటలు పడాల్సి వచ్చింది. నన్ను చాలా దారుణంగా కూడా పోల్చేవాళ్ళు నన్ను. ఆయన ఉన్నప్పుడు ఆయన తర్వాత మీరు వేలాది కోట్ల రూపాయలు కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యంగా మోతీలాల్ వోరాకు పంపించారనేటువంటి ఒక ఆరోపణ మీ మీద బలంగా చేస్తారు మీ ప్రత్యర్థులు. ఏమండి, నరేంద్ర మోడీ గారు రిక్షా దొక్కి తీసుకొచ్చాడా ఈ డబ్బులు, లేకపోతే రాళ్ళు కొట్టి సంపాదించి తీసుకొచ్చాడా ఈ డబ్బంతా? ఇప్పుడు పార్టీ నిర్వహణ ఎవరైనా సరే నేను నిజాయితీగా చేస్తున్నాను అంటే వాడంత దొంగ, వాడంత అబద్ధాల కోరు, వాడేమంత ప్రజలను మోసగించేవాడు ఇంకోడు లేడు. సార్, రాజశేఖర రెడ్డి గారంటే ప్రత్యేకమైన అభిమానం, ఎనలేని ప్రేమ చూపించేటువంటి మీరు 90స్లో ఎందుకో తెలియదు కానీ కొంతకాలం చాలా దూరంగా ఉన్నట్టుగా ఉన్నారు. మీ ఇద్దరు విడిపోయినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. మేము రూమ్లో చాలా గొడవలు పడేవాళ్ళం. పేపర్ వెయిట్స్ విసురుకున్న సందర్భాలు ఉన్నాయి, తలుపులు బాగా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ పెట్టడం వల్లనే వైఎస్ఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. చిరంజీవిని రెచ్చగొట్టి జాకీలు పెట్టి లేపటంలోనో, లేకపోతే పలు మీడియా సంస్థలని కాస్త ఎగదోసి చెప్పడంలో మీ స్కెచ్ చాలా ఉంది అనేటువంటి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఆరోపణ సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఫస్ట్ మీటింగ్లో చెప్పారు, ఆయనకి రిజల్ట్స్ వచ్చింది, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతున్న ఆనందం లేదు. ఆ రోజు ఆయన చాలా దిగాలుగా ఉన్నాడు. సార్, ఇప్పుడు తెలంగాణ సీఎం, ఒకనాటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఓ దారుణమైన కామెంట్ చేశారు. ముందు లెట్ మీ కరెక్ట్ వర్సెస్. కేవీపీ చీకటి ఒప్పందాలకు సూత్రధారి, కేసీఆర్ కేటీఆర్ నాశనం అవ్వటానికి, రూట్ మార్చడానికి కూడా కేవీపీ సూత్రధారి. ఇద్దరు ఒకే కులపోడు కాబట్టి ఇతను చీకటి ఒప్పందాలు చేయడంలో దిట్టారు. ఆయన స్ట్రాటజీలో భాగమై ఉండొచ్చు, దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ హైకమాండే మరికొంతమందితో కలిసి మర్డర్ చేయించింది అనేటువంటిది ఒక ఆరోపణ. మనం ఊహించలేని పనులు మనతో చేయిస్తాం. ఆ రోజు ఆయన అట్లం కూడా అంతే. సోనియా గాంధీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్నను ఎందుకు చంపించావు అనేటువంటి నిలదీశారు అనేటువంటిది ఒక టాక్. మా నాన్నను చనిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గైడ్ చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతుంటే మీరు ఆయనతో వెళ్ళలేదు? నాకు తెలిసినంత వరకు అటువంటి జరిగే అవకాశం లేదు. సార్, వైఎస్ఆర్ పార్థివ దేహం ఓవైపు ఉండగానే సీఎం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రయత్నించారు, శవరాజకీయాలు చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఒకటి అయితే నేను కూడా అప్పట్లో విన్నాను, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ జరిగినటువంటి తీరును చూసి వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సరే ఖచ్చితంగా దింపేయాలి అని ప్రజలు నిర్ణయం. దాని ప్రకారంగా చూసుకుంటే జగన్ అంత దారుణంగా, అంత అరాచకంగా పరిపాలించారా? అక్కడి నుంచి ఇక్కడి వరకు అసలు ఒక సీట్ లేకుండా. రాజకీయాల్లో ఎన్నో మిస్టరీలు ఉంటాయి, ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవి కేవీపీ మదిలో ఉంటాయి. ఎలా ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తారు కేవీపీ గారు? ఎలా బాంబు పేలుస్తారు? కొంతకాలం తర్వాత డెఫినెట్గా